వావ్! బ్యూటిఫుల్ సాంగ్. సంజీవ్ గారు ఎంత మంచి మెలోడీ ఇచ్చారో మా అందరికి. ఎన్ని సార్లు విన్నా అంతే హాయిగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ ఈవినింగ్ ఇంత ఓపెన్ ఎయిర్‌లో అలాంటి ఒక మెలోడీతో భలే అనిపిస్తుందండి. వండర్‌ఫుల్ సాంగ్ ఇట్ ఈస్. అండ్ ఆఫ్ కోర్స్ సినిమాకి ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఎంత అవసరమో థియేటర్స్‌కి ఆడియన్స్ రావడానికి అన్నది మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాము. అలాగే ఈ సాంగ్ కూడా అందరిని అట్రాక్ట్ చేసింది అండ్ థియేటర్స్‌కి కూడా రప్పిస్తుంది అని అనుకుంటూ ఉన్నాము. అండ్ యెస్, మస్తు షేడ్స్ ఉన్నాయిరాలో మనకి అభిలో అంటే ద క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్‌లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ షేడ్ ఈస్ దట్ హీ ఈజ్ అన్ ఆర్టిస్ట్. యెస్, పెయింటింగ్, స్కెచెస్, ఆర్టిస్ట్. ఓకే. సో అలాగే మనలో కూడా అలాంటి హిడెన్ టాలెంట్స్ మస్తు షేడ్స్ ఉంటాయి కదా. సో అలాంటి షేడ్స్ని ఇప్పుడు మేము బయటికి తీసుకురాబోతున్నాం అనమాట స్టేజ్ పైన. సో దానికోసం అని చెప్పి ఒక చిన్న సెటప్ త్వరగా వచ్చేసేయండి అమ్మా. ఎస్, ద బోర్డ్ ఈజ్ హియర్. అండ్ ఆ టాలెంటెడ్ పీపుల్ ఎవరో ఇప్పుడు ఆ షేడ్ ఏంటో బయటకు తీద్దాము. ఎస్, ఇక్కడ మాకు బోర్డ్ రెడీగా ఉంది కాబట్టి నౌ ఐ వెల్కమ్ మిస్టర్ అలీ రెజా టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మీలోని ఆర్టిస్ట్ని, పెయింటర్ని మేము బయటికి తీసుకురావాలనుకుంటున్నాము. అలీ రెజా గారిలోని మస్తు షేడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదమ్మా ఒకసారి ఆ స్కెచ్. సో ఇందులో చిట్స్లో ఒక టాస్క్ లాగా ఉందన్నమాట. అది మీరు బయటికి చదవద్దు, మామూలుగా మీరు చదువుకుని దాన్ని స్కెచ్ లాగా వేస్తే మా టీం మెంబర్స్, ఆడియన్స్ గెస్ట్ చేస్తారు అది ఏం వేశారని. ఓకే, మీకు మైక్ లేదు ఎందుకంటే అది మీరు బయట చదవకూడదని. సరే చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ సినారియో వచ్చిందనమాట. చాలా క్యూట్ సినారియో అలీరేజా గారు, అండ్ చాలా ఈజీ కూడా. మైక్ కావాలా మీకు? అవసరం లేదు. యా, ఎస్, హీరో అభినవ్ గోమటం గారు గెస్ట్ చేస్తారేమో చూద్దాం. సో మేము ఆల్రెడీ చెప్పినట్టు ఒక సినారియో, ఇది వస్తువో పేరో కాదు, ఒక సినారియో. ఎస్ అభినవ్ గారు, ఎనీ గెసెస్? అలీరేజా ఆడుకుంటుండ వాళ్ళ ఇంటి ముందు ఏంది? అది అది ఎవరికైనా కనిపిస్తుందా అక్కడ? అభినవ్ గారు, మీరు ఐ థింక్ ఒకసారి స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది గెస్ట్ చేయడానికి. అది అక్కడ నుంచి కనిపించేలా లేదు. యా, ఇంటి ముందు రాళ్ళ అవి ఏంది? ఏంది భయ్ అది? ముగ్గ? ఓకే, ముగ్గు. ఓకే, ముగ్గేస్తున్నావు నువ్వు. మీ ఇంటి ముందు నువ్వు ముగ్గేస్తావా? ఓహోహో, అందమైన అమ్మాయి ఇంటి ముందు ముగ్గేస్తుంది, నువ్వు ఇప్పుడు బండిలో వచ్చి సైట్ కొడతావా? ఇంకొక ఇల్లు ఎందుకు వచ్చింది? ఓకే ఓకే. అమ్మాయి రిచ్. ఓకే. అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ బ్రో? ఓహో, అదేనా? చూపులైతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ బ్రో? తెలుగులో ఉందా ఏంటి? వాడికి లాంగ్ సైట్ ఉందా? అరే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్నా కాదా? కళ్ళు, ముగ్గు. ఆయన ఎవరు? ఇది నువ్వా? కళ్ళు, ముగ్గు. హలో, తాత కాదు, తాత మనవరాల వైఫా? మొత్తం సినారియో యంగ్ మార్చేసారు. వైఫ్. తాత ఎవరిని చూస్తారో ఆవిడ. నానమ్మ, అమ్మమ్మ. పోనీ అలాగే అమ్మమ్మ. అనుకుందాం ఓకే, ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఒక సెంటెన్స్ లో చెప్పండి అదంతా, హోల్ సినారియో. అబ్బా, నేను టైం కిల్ Come చేద్దాం on. అనుకున్నా కానీ మరి ఇంత కిల్. రిలీజ్ అంతా ఒకవైపు, ఈ పజిల్ ఒకటి ఒకవైపు బ్రో. చెప్పండి, యూర్ ఆల్మోస్ట్ దేర్. తాత, ఇది ఆ ఇంటి ముందు ముగ్గు, ఏంటి అమ్మమ్మ. అమ్మమ్మకి తాతయ్య లైన్ వేస్తున్నాడు. లైన్, అరే నేను సైట్ కొడుతున్నాడు అని అన్నా కదరా.
సరే మైక్ ఇవ్వండి బ్రో. నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు, అక్కడి వరకు వచ్చేసావు. కానీ తనకి అదే ఫ్లోలో కావాలంటే అదే సెంటెన్స్ రాశారో అలానే కావాలి. ఓకే, నేను ఇక్కడ తాత అని చూపిస్తున్నా, నువ్వు అమ్మాయిని యంగ్ అమ్మాయి అడుగుతున్నావు. నువ్వు ముసలోడు అయిన తర్వాత ఇవన్నీ చేయి.